ఏంటి చెప్పు. వచ్చాను నుంచి ఏమన్నా చేంజ్ ఉంది అనిపించలేదా? చాలా బ్యాడ్ ఉంది, ఓకేనా? అందుకు మించి నేనేం చెప్పను. నువ్వు ఏడ్చావని దాకా చూసాను. ఏడ్చావు. నువ్వు లవ్లో ఆడడానికి రాలేదు, ఓకేనా? నేను లవ్ చేయలేదు 100%. నాకు తెలిసిపోయింది, నీ కళ్ళు చూస్తే ఆ ఏడుపు చూస్తే నాకు అర్థమైపోయింది నువ్వు లవ్ చేస్తున్నావు. నేనే చూస్తా. నువ్వు ఇప్పుడు ఏడుస్తూ అడిగా, నేను చూసా. కెమెరాస్ ఉన్నాయి, ఓవర్ యాక్షన్ చేయకు. చెప్పేది నేను దీని గురించి 100% ఆడాను. నేను లవ్ చేయట్లేదు, బట్ ఆపోజిట్ పర్సన్ నుంచి నేను నాకు చూసింది అంతా కూడా అమ్మాయి జెన్యూన్ ఏంటో అనేది ఆ అమ్మాయికి తెలియాలి, నాకు సంబంధం లేదు. బయట ఏం జరిగిందని మాత్రం నేను చెప్తున్నా అంతే. మోహన్ భవన్ సార్, మీరేం మాట్లాడతారో ఐమ్ వెయిటింగ్ టు లిసన్. ఏం లేదు సార్, యాక్చువల్లీ అప్పుడు నాకు రమ్య క్వశ్చన్ రైజ్ చేసింది సార్. సో దాంతో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, ఎందుకు ఇలా చెప్తుంది నా గురించి, ఏమైనా రీతి ఏమైనా ఫన్నీగా కానీ లేకపోతే ఏమైనా వర్డ్స్ ఏమైనా అన్నదేమో, దానివల్ల తిన్న అలా అనుకుంటుందేమో అని అది క్యూరియాసిటీతో అది తెలుసుకోవడానికి నేను అడిగాను సార్. నాకైతే ట్రస్ట్ ఉంది సార్, రీతు ఏమి ఎప్పుడు కూడా ఫేక్గా అయితే లేదు, నాతో జెన్యున్గా ఉంది. రమ్య అలా చెప్పేటప్పటికి కొంచెం ఇదైంది. సో అది ఏంటి, వాళ్ళు చూసింది ఏంటి, వాళ్ళు విన్నది ఏంటి, అది తెలుసుకుందాం అని చెప్పి నేను అడిగాను సార్, అంతే. రీతు నీకు అలాగే అనిపించిందా? నాకు అలా అనిపించలేదు సార్ వీడియో చూస్తున్నప్పుడు. అంటే నువ్వు ఒక పర్సన్ మీద నిజంగా నీకు జెన్యున్ ఫీలింగ్ గా, జెన్యున్ గా ట్రస్ట్ అనేది ఉంటే అన్నిసార్లు వెళ్ళి అడగరు. అంటే ఆపోజిట్ మనిషికి అర్థమవుతుంది, ఎందుకంటే 1 డే కాదు 2 డే కాదు, ఇప్పుడు అయ్యి మనకి 40 days అయింది. 40 days లో ఆ మాత్రం నమ్మకం లేకుండా అన్నిసార్లు అడిగినప్పుడే నేను అన్నాను, అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు, నీకు నా మీద నమ్మకం లేదా, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు అని నేను ఆల్రెడీ అడిగాను. బట్ నాకేం అర్థమైందంటే పవన్ కి నా మీద నమ్మకం లేదని అర్థమైంది. టౌన్లో ఉన్నప్పుడు హౌస్లో ఎవరిని బాగా మిస్ చేస్తావు అని అడిగితే యు ఆర్ వెరీ వెరీ డైరెక్ట్ టు ద పాయింట్. నేను పవన్ని మిస్ చేస్తాను. ఆ విషయం అర్థమైన తర్వాత కూడా, చూసిన తర్వాత కూడా, పవన్ సార్ ఇంకా ఏమైనా థాట్స్ ఉన్నాయా? ఇంకేమన్నా? ఏం లేదు సార్, నేను క్లారిటీ ఇచ్చాను సార్. నేను మొన్న కూడా పోయి మాట్లాడాను సార్, ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు అన్నిసార్లు అడుగుతాను, నీకు నా మీద ఏదైనా డౌట్ ఉందా లేకపోతే ఏంటి అని అంటే, లాస్ట్ వీకెండ్ నుంచి ఈ వీకెండ్ వరకు ఐ కెన్ సీ సో మెనీ చేంజెస్ ఇన్ పవన్ సార్. నేనే ఎక్కువ అర్థం చేసుకున్నా, నేనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మనిషి దగ్గర నుంచి అని ఐ అండర్స్టూడ్. నేను కొంచెం దూరంగా ఉండడానికి ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ సార్. రీతు, ఇప్పుడు నువ్వు ఏ జోన్లో ఉన్నావు? సార్ ఐ లైక్ హిమ్ సార్, అండ్ ఐ హ్యావ్ ఎ రియల్ కనెక్షన్ విత్ హిమ్ సార్. నన్ను ప్యూర్గా నాకు ఏదన్నా అనిపిస్తే చాలా కంఫర్టబుల్గా చెప్పే పర్సన్ ఈ హౌస్లో ఎవరైనా ఉన్నారు అని అంటే వీడే సార్. అండ్ నాకేం తర్వాత, నా తర్వాత నేను ఎవరి గురించి అయినా కొంచెం ఆలోచిస్తాను అని అంటే దట్ ఈస్ డెఫినెట్లీ పవన్ సార్. పవన్ సార్, నువ్వు ఏ జోన్లో ఉన్నావు? జోన్ అంటే ఐ లైక్ హెర్ సార్. ఇక్కడ ఉన్న హౌస్లో నాకు కంఫర్ట్ జోన్ అయితే తనే సార్. బట్ డౌట్ ఉంది. డౌట్ అంటే ఇప్పుడు హౌస్ మేట్స్ కానీ ఏంటి అంటే ఇప్పుడు డౌట్ లేదు సార్, జరిగిపోయిన దాంట్లో ఏమైనా అందా. ఇప్పుడు కొన్ని సీక్రెట్స్ దాస్తారు కదా సార్, ప్రతి మనిషి కూడా చెప్పింది చెప్పుకోలేరు కదా సార్. అది కాకుండా నార్మల్గా చెప్పినా వాళ్ళు తప్పుగా తీసుకుంటున్నారేమో, అది ఏంటి అని తెలుసుకుందాం అనుకున్నాను, అంతే సార్. ఈ క్షణం ఏ జోన్లో ఉన్నావు? కంఫర్ట్ జోన్లో ఉన్నాను. కంఫర్ట్ జోన్. యు ట్రస్ట్? ఎస్ సార్, డెఫినెట్లీ. ఇంకో వీడియో చూపిస్తాను చూడు, ట్రస్ట్ గురించి. మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారా లేదంటే ఏంటి? లవ్ ఏం లేదు, ప్యూర్ ఫ్రెండ్షిప్, కొంచెం అఫెక్షన్ ఉంది అంతే. కొంచెం అఫెక్షన్ అంటే నాకు క్లియర్ గా చెప్పే, ఇండైరెక్ట్ గా కొంచెం కొంచెం లేదు, ఫ్రెండ్షిప్పే. కాకపోతే ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్ వేరు, ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది, ఐడియా ఉందా? ఇప్పుడు మనం క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అలా అల్లరి చిల్లరగా. మీరు క్లోజ్ ఫ్రెండ్స్ లాగే అసలు లేరు. ఎవరినైనా అడుగు, ఎవరు ఆ మాట చెప్పరు. కైండ్ ఆఫ్ ఇన్ఫాక్చువేషన్ కూడా కాదు, ఎఫెక్షన్ అంటే అది లేకుండా ఆ వర్డే రాదు నీ నోట్లోంచి ఫస్ట్. పవన్, మళ్ళీ అడుగుతున్నాను సార్, ఏ జోన్లో ఉన్నావు? క్లారిటీ ఇచ్చేసే. అదే సార్, కంఫర్ట్ సార్. అంటే ఏదైనా ఫ్రీగా ఓపెన్ గా షేర్ చేసుకోవచ్చు సార్. మరి అంత ఫ్రీగా షేర్ చేసుకునేవాడివి అక్కడికి వెళ్ళి అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు? అంటే ఎందుకు నన్ను నామినేషన్ చేసి మరి నువ్వు అనుకుంటుంది వేరు ఇలా అనేటప్పటికి అది కూడా నేను పట్టించుకోలేదు సార్. బట్ తన ఏమన్నది, దాన్ని ఎందుకు వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు, దట్స్ ఓకే ఫర్ మీ అన్నట్టు తెలుసు సార్. వన్ థింగ్ ఏంటంటే ఫైర్
యూజ్ చేయాలి అని అంటే నువ్వు రీతుతో మాట్లాడొద్దు, రీతుతో కూర్చోవద్దు, రీతుతో ఉండొద్దు అని అన్నారు. తర్వాత రమ్య వచ్చి కూడా అసలు నీకు రీతుకి ఏంటి, రీతుతో ఎందుకు ఎక్కువ ఉంటున్నావు నువ్వు, అది ఇది అని అంటున్నారు. ఎవ్రీ వన్ ఆర్ లైక్ రీతుతో ఉండొద్దు అని అంటే బట్ నేను అది ఏమో ఆపలేదు సార్. ఆపలేదు, కానీ ఆల్మోస్ట్ 100 మంది 100 విషయాలు చెప్తారు. మనకనే ఇండివిజువాలిటీ ఉండాలి కదా. ఉంది సార్, నేను నాకు పవర్ యూస్ చేస్తాను, రీతితో ఉండొద్దన్నా నాకు పవర్ ఏం వద్దు, నేను ఉంటానని అన్నాను సార్. ఇష్యూ ఇస్ నాట్ అబౌట్ పవర్. మీ ఇద్దరికి ఒక క్లారిటీ వస్తే ఇద్దరి గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్ సార్. ఆ క్లారిటీ మీకుందా? సార్ ఐ హ్యావ్ సూపర్ క్లారిటీ సార్. ఏంటి ఆ క్లారిటీ అమ్మా? నాకు నా గేమ్ చాలా ఇంపార్టెంట్. గేమ్ పెట్టినప్పుడు పవన్ ని తీసుకొచ్చోరే నా కోసం ఆడరా, లేకపోతే నా కోసం ఇది చేయరా అనేది లేదు సార్. నా గేమ్ నేను ఆడగలిగే అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్ నేను. కానీ నాకు ఒక మనిషితో కనెక్షన్ ఉంది ఈ హౌస్ లో అని అంటే దట్ ఈస్ డెఫినెట్లీ పవన్ సార్. నాకు వాడు నా పక్కన ఉంటే ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్ అండ్ వాడితో నాకు కంఫర్ట్ జోన్ ఉంటుంది. వాడితో నేను ఏదైనా మాట్లాడుకోవచ్చు. వాడి గురించి నేను కొంచెం ఐ కేర్ ఫర్ హిమ్. దిస్ సైడ్ ఆఫ్ మీ ఈస్ దేర్ సార్. ఐ రియల్లీ లైక్ హిమ్. నాకు వాడు రీతు నువ్వు 100% క్లియర్ గా ఉన్నావు. ఎస్ సార్. పవన్ ఆ క్లారిటీ నీకుందా? అండ్ పవన్ నుంచి కూడా క్లారిటీ కావాలి సార్, లేకపోతే నేను వెనకపడి నేనేదో ఇబ్బంది పెట్టాలని లేదు సార్. యా క్లారిటీ ఉంది సార్, నేను తనతోనే ఉంటున్నాను. ఏంటి ఆ క్లారిటీ? పవన్ తను చెప్పేసింది తన క్లారిటీతో. క్లారిటీ అంటావు, కంఫర్ట్ అంటావు, ఏది? ఈ హౌస్ లో అయితే ఐ లైక్ హర్ సార్. అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఐ డోంట్ లైక్ హరా? అలా ఏం కాదు సార్. అంటే ఈ హౌస్ లో అయితే ఐ లైక్. ఈ హౌస్ లో రీతు మీద ఉన్న ఫీలింగ్ ఇంకెవరి మీద లేదు సార్. ఓకే, ఇదైతే ఆడియన్స్ వాళ్ళిద్దరు క్లారిటీ కోసం పవన్ చెప్తున్న దానికి థమ్స్ అప్ ఎంతమంది, థమ్స్ డౌన్ ఎంతమంది? ఓట్. రిజల్ట్ 100% థమ్స్ డౌన్. సార్ ఐ నీడ్ క్లారిటీ సార్. ఇంత యునానిమస్ ఓటింగ్ ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. పవన్ చూసావు కదా, క్లారిటీ మ్యాన్. ఎస్ సార్. నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి క్లారిటీ కోసం అడుగుతున్నాను అని నువ్వు చెప్తున్నావు. అసలు నీకే క్లారిటీ లేదని ఆడియన్స్ చెప్తున్నారు. రితు సార్ నీ క్లారిటీ కావాలా? ఎస్ సార్ ప్లీజ్. పక్కనే ఉన్నాడు సార్. వీడి మీద ఇంత క్లారిటీ పెట్టుకున్న వాడికే క్లారిటీ లేదంటే పిచ్చెక్కింది సార్ నాకు. గోడ మీద పిల్లిలాగా మాత్రం బిహేవ్ చేయొద్దు పవన్. ఎవ్రీబడి ఈస్ వాచింగ్. ఓకే, ఇన్ టు ద లివింగ్ రూమ్ బోత్ ఆఫ్ యూ. ఐ హోప్ దిస్ ద లెసన్. ఎస్ సార్, థ్యాంక్స్ సార్. ఏం రితు? సార్ పవన్ ఉన్నప్పుడు మాడతా, పవన్ లేనప్పుడు మాడతా? వెళ్ళిపోతే బెటర్ సార్. వెళ్ళిపో. సార్ నేను అంటే నా గేమ్ లో ఐఎమ్ ప్రియారిటైజింగ్ మై సెల్ఫ్ సార్. కానీ ఇక్కడ ఫైర్ స్ట్రోమ్ వాళ్ళు వచ్చి ఏమంటున్నారు అని అంటే మొత్తం నేను ఇతనితోనే అంటున్నానంటే నా గేమ్ ఆడినప్పుడు నేను వాడిని లాక్కొని నా గేమ్ ఆడరా అని నేను అనట్లేదు. రితు ఒక్క నిమిషం అమ్మా. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ బిఫోర్ యూ కంటిన్యూ. ఎస్ సార్. వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి వచ్చినప్పుడు నీ వీక్నెస్ మీద నిన్ను ట్రిగర్ చేయాలని ట్రై చేస్తారు. దట్ ఈస్ ద స్ట్రాటజీ. చూసి వచ్చారు కదా. ఎస్ సార్. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది పక్కన పెట్టేసి కన్ఫ్యూజన్ లో నీ గేమ్ చెడగొట్టుకోకు. నేను కన్ఫ్యూజ్ అవ్వట్లేదు సార్. రీతుకి సెల్ఫ్ లవ్ మించింది ఏమీ లేదని నా నమ్మకం. కరెక్ట్? ఆ నమ్మకం నీకుందా నీ మీద? ఎస్ సార్. ఒకటే చెప్తున్నాను, అతని దగ్గర నుంచి ఆ క్లారిటీ, అతని దగ్గర నుంచి తెచ్చుకునే ప్రయత్నం